వ్యక్తులు సభాధ్యక్షులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. ప్రియమైన తెలంగాణ రైతు సోదరులందరికీ, అదేవిధంగా ఈరోజు గ్రామాన అదేవిధంగా మండలాల్లో వారి పంట పొలాల్లో చేను గట్ల మీద ఉత్సాహవంతంగా ఆనందంగా గుండె నిండా భరోసాతోటి రేవంత్ అన్న గారు ఇచ్చినటువంటి భరోసాని గుండె నిండా నింపుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసే శక్తి కానీ చేసినటువంటి దాఖలాలు కానీ మనకి ఈ సువిశాల భారతదేశంలో ఇంతవరకు మనం వినలా కనలా. ఈనాడు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగానికి ఇచ్చేటటువంటి భరోసా రేవంత్ అన్న గారు కేవలం సంవత్సరన్నర కాలంలో చిన్న రాష్ట్రం, విధ్వంసమైనటువంటి రాష్ట్రం, సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమ దిశగా, విధ్వంసం నుంచి వికాస దిశగా అన్ని రంగాల్లో కూడా గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి వారిచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ పేదల కోసం, తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం సర్వస్వం ఆయన కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఈనాడు అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వ అధినేతలు కూడా మన పథకాలను చూసి ఇన్ని పథకాలు ఆ రాష్ట్రం ఏ రకంగా అమలు చేయగలుగుతుందో పరిశీలించండి అని చెప్పి పంపించే స్థితికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఆయన కోరిక మేరకి ఆయన ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కష్టమైన, నష్టమైన, ఇబ్బంది వచ్చినా రైతాంగాన్ని మరవకూడదు, రైతాంగం సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూక్తులకు అనుగుణంగా ఆయన పాదాల చెంతన ఈనాడు ఇది మనం చేసుకునే సంబరాలు కాదు, ప్రభుత్వం చేసేటటువంటి సంబరాలు కాదు. పొలాల్లో, గట్ల మీద, చేలల్లో రైతులు చేస్తా ఉంటే ఆ రైతు సంబరాల్లో భాగం పంచుకునేటట్టుగా అంట ఈ ప్రభుత్వ అధినేత రేవంత్ గారి ఆధ్వర్యంలో మేమందరం మీ ముందు నుంచున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈనాడు కొంతమంది కన్ను కొడుతూ ఉంది, కొంతమంది కడుపుపోతా ఉంది, కొంతమంది కళ్ళల్లో నుప్పులు పోసుకుంటున్నారు. ఎందుకో తెలియదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు కూడా ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, రుణమాఫీ పూర్తి కాలేదని. మా ముఖ్యమంత్రి గారు పార్టీ ఎన్నికల ముందు చెప్పింది 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తామని. ఆయన మాట నిలబెట్టుకోవటం కోసం స్వాతంత్ర దినోత్సవం రోజున మేము 2 లక్షల లోపు ఉన్నటువంటి 25 లక్షల చిల్లర రైతులకి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తే ఈ దేశాధినేతలకు అది పట్టదు. రుణమాఫీని గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు మా రుణమాఫీని గురించి విమర్శించే నైతిక హక్కు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరు కూడా చేయండి. మేము 2 లక్షలు చేస్తే మీరు 4 లక్షలు చేయండి. మా రైతులు సంతోషిస్తారు, దేశంలో రైతులు సంతోషిస్తారు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారున్న నాయకత్వంలో అయింది తప్ప మళ్ళీ రుణమాఫీని చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా మళ్ళీ ఈ యొక్క రైతు భరోసాని ఇవ్వాలని చెప్పి ఆనాడు గత ప్రభుత్వాలు
ఎన్నికల పేరు చెప్పు, ఎన్నికల కోడ్ చెప్పు, నాట్లప్పుడు కాకుండా కోతలయ్యేదాకా కూడా ఇవ్వనటువంటి పెద్దలు ఈనాడు మా రైతు భరోసాను విమర్శిస్తున్నారు. వాళ్ళు గతంలో చూసుకుంటే 18లో మొదలుపెట్టినటువంటి రైతు బంధు ఏనాడు కూడా 4 నెలలు 5 నెలలకి తక్కువ ఎప్పుడూ వేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న కష్టాలున్నా మనం పంట కాలానికి వేయాలి, రైతు ఇత్తనం పెట్టుకునే రోజుకి ఆయన జేబులో డబ్బులు ఉండాలి, నాటేసే ముందే నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి బట్టి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఈనాడు ఒకే ఒక్క వారంలో ఏ చరిత్రలో లేదు గత 3 నెలలు 4 నెలలు వేసినటువంటి రైతు భరోసా ఆ రోజు విశ్వవిద్యాలయం నుంచి మేము ప్రకటించాం. ముఖ్యమంత్రి గారు 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేస్తానంటే అందరూ కొద్దిగా అపహాస్యం చేశారు. అదేవిధంగా దాన్ని కాదులే అని చెప్పి ధీమాగా పండుకున్నారు. కానీ ఈ రోజు సాయంత్రం లెగిసి అరే ఇది ఎట్లా సాధ్యపడింది, రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ఈ కార్యక్రమం నిజంగా జరిగిందా అని వాళ్ళు లెగిసి మేలుకొని తేల్చుకునే లోపులోనే 9,000 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాల్లో సుమారు 70 లక్షల మంది రైతుల జేబుల్లో ఇందాక సుల్తానియా గారు స్విచ్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ ప్రజా ప్రభుత్వం కష్టాలున్నా ఇబ్బందులున్నా మాట తప్పని ప్రభుత్వంగా నిలవాలని మాకు ఇంకా అనేక కార్యక్రమాలు పథకాలు ఉన్నాయి. బట్టి గారు ప్రకటించేటటువంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. మేము పాత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయలే. పేదలకి కావలసినటువంటి అన్ని పథకాలని కొనసాగిస్తూనే మేము ప్రకటించినటువంటి పథకాలను కూడా ఈనాడు కొనసాగించేటటువంటి శక్తి ఈనాడు ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది మీరు తెలంగాణ రైతాంగం ఇచ్చినటువంటి శక్తి, మీరిచ్చినటువంటి బలం. అందుకనే గ్రామీణ తెలంగాణ మా గుండెల్లో ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే రైతాంగాన్ని మర్చిపోయే ప్రసక్తి రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకే ఒక సంవత్సర పంట కాలంలో 1,00,000 కోట్లు వివిధ రూపాల్లో రైతాంగాన్ని ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి లెక్కలన్నీ చెబితే మీ జీవితకాలం పాలించినటువంటి ఏ రాష్ట్రం కూడా 10 సంవత్సరాలు పాలించినటువంటి గత ప్రభుత్వ కాలంలో కూడా 1,00,000 కోట్లు రైతాంగాన్ని ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మీకు లేదు. కాబట్టి ఈ యొక్క రైతు భరోసాను గురించి కానీ రైతాంగ కార్యక్రమాల గురించి కానీ మీరు ఎక్కువ మాట్లాడి రైతుల్లో పలసబడొద్దని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇంకా మాకు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా మేము చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఇంకా వాటిని రూపకల్పన చేస్తున్నాం. తప్పకుండా మాకిచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో మేము అన్నటువంటి అన్ని మాటల్ని నెరవేర్చి మీ దగ్గర శభాష్ అనిపించుకొని మేము రేవంత్ అన్న గారిని మళ్ళీ గెలిపించమని చెప్పి అడుగుతాం తప్ప వేరే లాలూచీ కార్యక్రమాలు మాకు అవసరం లేదు. ఆ రకమైన తల వంచేటటువంటి పరిస్థితి మాకు రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ శుభ సందర్భాన వీటికన్నిటికీ కూడా అన్నిటినీ కడుపు కట్టుకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నా కూడా 9 కోట్లు ఈ రోజున రైతుల ఖాతాలో వేయడానికి సహకరించినటువంటి మా ఆర్థిక మంత్రి అదే 9,000 కోట్లకి మాకు రైతుల జాబుల్లో జమ చేసినటువంటి మా ఆర్థిక మంత్రి మాకు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.